జస్టిస్ రవీంద్రన్ విచారణ సందర్భంగా ఒక మాట అన్నాడు. ఆయన మాట్లాడుతూ ఈ ముగ్గురు ఎంపీలు రాష్ట్రానికి చెందిన వారే కదా అని పేర్కొంటూ అందరూ ఒకే సమస్య పైన పిటిషన్ దాఖలు చేసినప్పుడు ఎందుకు డిస్మిస్ చేయాలని క్వశ్చన్ చేశాడు. వీళ్ళు డిస్మిస్ చేయమని గట్టిగా అడిగితే మీరు మహారాష్ట్ర తరపున వాదిస్తున్నారా లేక ఆంధ్రప్రదేశ్ తరపున వాదిస్తున్నారా అని న్యాయమూర్తులు కూడా క్వశ్చన్ చేసే పరిస్థితికి వచ్చింది. అంటే వాళ్ళకి అర్థం కాలేదు. వీళ్ళు ఆర్గ్యుమెంట్ చూసినాక వీళ్ళు అటు మాట్లాడుతున్నారా ఇటు మాట్లాడుతున్నారు, ఎవరి తరపున మాట్లాడుతున్నారు అర్థం కాకుండా ఆ మాట అడిగే పరిస్థితి వచ్చింది. వీళ్ళే దాని మీద అక్టోబర్ వరకు గడువు కాలను కూడా తీసుకునే పరిస్థితి వచ్చారు. ఇంకొక సందర్భంలో అయితే ఒక మాట మీరు జస్టిస్ రవీంద్ర మాట్లాడినప్పుడు బాబ్లీని పోచంపాటు నీటి నిల్వ ప్రాంతాల్లో కడుతున్నట్లు మీరు ఎక్కడా చెప్పలేదు. నదీ పరివాహక ప్రాంతాల్లో కడుతున్నట్లు మాత్రమే పేర్కొన్నారు. ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ఆధారంగా ఈ ప్రాజెక్టును పోచంపాటు నీటి నిల్వ ప్రాంతాల్లో కడుతున్నది లేదు, మాకు చూపండి. చాలా స్పష్టంగా జస్టిస్ మాట్లాడిన మాటలు ఇవన్నీ మేము చాలా ఇవన్నీ కూడా చూపించాం. ఆ రోజు కూడా మేము చెప్పింది ఈరోజు ఏదైతే మనం ఈ మ్యాప్ నేను చూపించాను. ఈ మ్యాప్ ఫస్ట్ టైం ప్రధానమంత్రికి మేమే చూపించాం. ఈ మ్యాప్లో మీరు చూసినప్పుడు మొత్తం 136 కిలోమీటర్లు 126 కిలోమీటర్లు మొత్తం డిస్టెన్స్ ఉంది. 71 కిలోమీటర్లు ఆంధ్రాలో ఉంది క్యాచ్మెంట్ ఏరియా. 45 కిలోమీటర్లు మహారాష్ట్రలో ఉంది. వాటర్ స్ప్రెడ్ క్యాచ్మెంట్ వాటర్ కదా ఐఎమ్ సారీ వాటర్ స్ప్రెడ్ ఏరియా. వాటర్ స్ప్రెడ్ ఏరియా ఇంత ఉంటే మొత్తం సబ్మెర్జెన్స్ కానీ వాటర్ స్ప్రెడ్ ఏరియా ఉంటే ఎగ్జాక్ట్గా 71 కిలోమీటర్లో వీళ్ళు బాబ్లీ కడుతున్నారు. ఆ బాబ్లీ కట్టినప్పుడు 45 కిలోమీటర్ల అవతల నీళ్లు ఉంటాయి. ఎక్కడ కూడా వాటర్ స్ప్రెడ్ ఏరియాలో ఇంతవరకు ప్రాజెక్ట్ రాలేదు. అందుకే మనం చెప్పాం గోదావరిలో కట్టే ప్రాజెక్టు బాబ్లీ, పైన కట్టింది కాదు. ఎస్ఆర్ఎస్పి రిజర్వాయర్లో ఒక రిజర్వాయర్గా కట్టిన ప్రాజెక్టు ఇది వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన ఈ డిజైన్ మీరు చూస్తే ఇవన్నీ 12 ప్రాజెక్టులు 46 కిలోమీటర్ మన ఎంత మొత్తం డిస్టెన్స్ వచ్చి 422 కిలోమీటర్ల దూరం. ప్రతి ఒక్క ప్రాజెక్టు మీరు చూస్తే 20-25 కిలోమీటర్లు వస్తుంది. అంటే 30-20 అట్లా వస్తుంది. అంటే ఒక ప్రాజెక్ట్ కట్టిన తర్వాత వాటర్ స్ప్రెడ్ ఏరియా ఎంత దూరం వస్తుందో మీరు ఆలోచించుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ ఏరియా అంతా కవర్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఆ విధంగా ఈ యొక్క 12 ప్రాజెక్టుల వల్ల 400 కిలోమీటర్లో నీళ్లు మొత్తం లిఫ్ట్ చేసే పరిస్థితి వచ్చింది. ప్రాజెక్టు స్ప్రెడ్ ఏరియా వస్తుంది, వాటర్ స్ప్రెడ్ వస్తుంది. ఆ విధంగా ఆ నీళ్ళన్నీ లిఫ్ట్ చేసే అవకాశం వస్తుంది. ఈ విధంగా మొత్తం మన వాళ్ళైతే చాలా ఇదిగా ఒకసారి అయితే సీడీలు ఫోటోలు సాక్ష్యాలు మొత్తం తీసుకొచ్చి భారీ నీటిపారుదల శాఖ మంత్రికి ఇస్తే 2008 ఏప్రిల్లో ఇవి చాలా మంది సాక్ష్యాలు నా దగ్గర కూడా ఉన్నాయి. మహారాష్ట్రపై హైకోర్టు ధిక్కార కేసు వేస్తానని చెప్పి భీకర మాటలు మాట్లాడు మన ఉత్తర కుమారుడైతే ఎవరైతే మేదిరి మినిస్టర్ ఉన్నాడో ఆ రోజు ఇవన్నీ కూడా చెప్పాడు, నేను ఇమ్మీడియట్గా వేస్తానని చెప్పాడు. ఇంతవరకు కోర్టులో ఈ సాక్ష్యాలు పెట్టి వాళ్ళు ఉల్లంఘన చేస్తున్నారని ఎక్కడా చెప్పిన సందర్భమే లేదు. ఈరోజు ఈ కేసులో మీరు చూస్తే 2005 జూలై 11వ తేదీన కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసి బాబ్లీది ఆక్రమణ ప్రాజెక్టేనని మహారాష్ట్ర అంగీకరించారు. సిడబ్ల్యూసి ముందర అంగీకరించారు. దే యాక్సెప్టెడ్. ఇద్దరు సెక్రటరీలు కూర్చొని అది యాక్సెప్ట్ చేసే పరిస్థితి వచ్చింది. 2006లో ఏప్రిల్ 4వ తేదీన వాటర్ రిసోర్స్ మినిస్టర్ దగ్గర ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్నప్పుడు మన ముఖ్యమంత్రి బెగ్గింగ్ చేశాడు, అడుక్కున్నాడు, లేదు తగ్గించండి 2.74 కాకుండా ఏదో 1.5 పెట్టుకోండి అని అడుక్కునే పరిస్థితికి వచ్చాడు. అడుక్కున్న తర్వాత ఏమీ కాలేదు. ఇంకో పక్కన చూస్తే ఈరోజు ఈ విధంగా మొత్తం కోర్టులో అన్యాయం జరిగింది. ఇంకో పక్క ప్రాజెక్ట్స్ అన్ని అయిపోతున్నాయి. ఇవన్నీ జరిగితే ఈ 12 ప్రాజెక్టులు పూర్తయితే 18 లక్షల ఎకరాలు తెలంగాణ మొత్తం ఒక ఎడారిగా మారిపోయే పరిస్థితి వస్తుంది. నిన్న చీఫ్ విప్ను మీరు చూశారు,
ఆయన మాట్లాడుతుంటున్నాడు, నేను తమాషగా అడుగుతున్నాను క్వశ్చన్ని, ఎంత నీళ్లు గోదావరిలో వస్తాయి చెప్పండి నీకు తెలిస్తేని, సముద్రంలోకి ఎంత పోతుందో అడుగుతూ ఏదో తమాషాగా అంటే సముద్రంలోకి ఎంత పోతుంది చెప్పండి. ఆయన ఉద్దేశం ఏంటంటే సముద్రంలోకి నీళ్ళన్నీ వెళ్ళిపోతున్నాయి, ఇక్కడ పోతే ఏంటని శ్రీహరి గారు చాలా క్లియర్గా చెప్పారు. ఏదైతే గోదావరి నుంచి మానేరు వరకు మీరు చూస్తే నీళ్లు రావడం లేదు మనకు, ఆ నీళ్ళన్నీ కూడా కొద్దిగా నీళ్లు వస్తున్నాయి. 4 ఏళ్ళలో 3 ఏళ్ళు పోచంపాడు కూడా నిండలేదు, సర్ప్లస్ వాటర్ లేదు. దీనిపైన మనం చూస్తే పూర్తిగా ఒకసారి ఇంకో పక్క చూస్తే పెనుగంగ నుంచి ప్రాణహిత వరకు నీళ్లు కొద్దిగా ఉన్నాయి. ఇంద్రావతి శబరాకు వస్తే ఇంకా ఎక్కువ ఉన్నాయి. 3 ఫేసెస్ కింద నిన్న శ్రీహరి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు, అది వాస్తవం. ఇక్కడ మాత్రం నీళ్ళు లేవు. ఇది ఒక్కటే గ్రావిటీతో వచ్చే ప్రాజెక్టు పూర్తిగా. మీరు చూసినప్పుడు మొదటి దశ శ్రీరామ్ సాగర్ కిందనే 9,68,640 ఎకరాలు నీళ్లు. రెండోది చూస్తే శ్రీరామ్ సాగర్ వరద కాలువ రెండో దశ ఉంది, రెండో దశ 4,40,40,000. అదే మరి శ్రీరామ్ సాగర్ 2 లక్షల, ఇది వరద కాలువ 2,20,000. గుప్తా 38,792, ఆలీసాగర్ 53,793, మొత్తం కలిసి 18 లక్షల ఎకరాలకు నీళ్లు. ఇది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు వరల్డ్ బ్యాంక్ AP2 తీసుకొచ్చాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 350 కోట్ల రూపాయలు ల్యాబ్స్ చేశారు ఖర్చు పెట్టకుండా. నేను వచ్చిన తర్వాత AP3 ప్రాజెక్టు తీసుకొచ్చి 1,200 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టాం. ఈ 1,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లైనింగ్ అన్ని చేసిన తర్వాత ఈరోజు చూస్తే మొత్తం ఆయకట్టు స్టెబిలైజేషన్ కానీ కొత్త ఆయకట్టు క్రియేట్ చేశాం. కొత్త ఆయకట్టు అయితే మొత్తం SRBCలు ఆ రోజు 500 కోట్లు ఇచ్చాం, ఇక్కడ 1,250 కోట్లు ఇచ్చాం. మొత్తం కలిసి 4,50,000 ఎకరాలు అదనపు ఆయకట్టు కానీ 2,50,000 ఎకరాల ఆయకట్టు స్టెబిలైజేషన్ వచ్చి 4 lakh acres స్టెబిలైజేషన్ చేశాం. మొత్తం కలిసి 6,50,000 ఎకరాలు దగ్గర చేస్తే దానివల్ల కొంతవరకు ఉపయోగపడింది. ఆ రోజు అందరూ గట్టిగా ఫైట్ చేస్తే ఫ్లడ్ ఫ్లో కెనాల్ కూడా మేమే ప్రారంభించాం. దాన్ని కూడా ఏం చేశారు, లిస్ట్ ప్రకారం రేట్లు పెంచేశారు. చూస్తే ఫ్లడ్ ఫ్లో చూస్తే ఎకరాకు మనకు ఒక్కొక్క కిలోమీటర్కి 4 కోట్లు, ఇది 12-14 కోట్లు చేశారు. 3 times 4 times పెంచేశారు. ఈ విధంగా మొత్తం ఈ ప్రాజెక్టులో మనం చూసినప్పుడు చాలా దారుణంగా. ఇప్పుడు ఇంకో పక్కన చూస్తే తెలంగాణలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పెట్టారు. 18 లక్షల ఎకరాలు ఎండిపోతే ముఖ్యమంత్రి మాట్లాడాడు. ప్రాణహిత చేవెళ్ల మాత్రం 19,000 కోట్ల ప్రాజెక్ట్ని 38,500 కోట్లు చేశాడు. 18,000 రఫ్గా వేసుకున్న 17,000 కోట్లని 39,000 కోట్లు చేశాడు. ఆయన అంటున్నాడు, ఇవన్నీ మాట్లాడుతూ ప్రాజెక్టులో ఆలోచించడంలో మాకున్న ధైర్యం వాటిని పూర్తి చేయించే సాహసం ఏ ప్రతిపక్షానికైనా ఉందా? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఇవన్నీ చేయాలంటే ఒక కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. ఇతర పార్టీల వాళ్ళు తమను తామే ప్రశ్నించుకోవాలి. తెలుగుదేశం పార్టీ తమ 9 ఏళ్ల పాలనలో ప్రజా సమస్య ఏనాడు పట్టించుకోలేదు. కాంగ్రెస్కి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ పనులన్నీ చేస్తున్నాం, మీరు చేయగలుగుతారా అని మనం మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు ఇంకో పక్కన చూస్తే ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంటే కాదు, 39,000 కోట్లు నిన్న మొన్న క్యాలిక్యులేట్ చేశారు. ఒక్క ఎకరాకు 16,000 రూపాయలు అవుతుంది. మెయింటెనెన్స్ కానీ, రికరింగ్ కానీ, కరెంట్ ఛార్జీలు కానీ ఎకరాకు 16,000. ప్రతి ఒక్క సంవత్సరం లిఫ్ట్ ద్వారా నీళ్లు ఇస్తే ఎకరాకు 1,00,000 నుంచి 2 లక్షలు 3 లక్షలు అవుతా ఉంది ఇన్వెస్ట్మెంట్. ఎకరాకు 1,00,000 నుంచి 2 లక్షలు 3 లక్షలు. ఇప్పుడు వీళ్ళు చెప్పింది 1,20,000 కోట్లు 22,000 కోట్లు పిలిచారు. ఈ 3 లక్షల నుంచి 4 లక్షల కోట్లు అవుతాయి పూర్తి అయ్యే కొందికి. ఇది ఒక్క ప్రాజెక్టే మీరు చూశారు 38,000 39,000 కోట్లు. దీన్ని ఇంకా కంప్లీట్ చేసి 39,000 కోట్లు 80 అవుతుందో 70 అవుతుందో చెప్పలేము. ఇది 70,000 కోట్లు 80,000 కోట్లు అయితే మళ్ళా ప్రతి సంవత్సరం 10,000 15,000 ఖర్చు పెట్టాలి నీళ్లు ఇవ్వాలంటే. లిఫ్ట్ ఇరిగేషన్లో గ్రావిటీతో వచ్చేటిది 18 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేది, సులభంగా నీరు పారుదలయ్యేది, మొత్తం ముంచేసే పరిస్థితికి వచ్చాడు సీఎం. ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే ఆల్మట్టి గురించి మాట్లాడుతున్నారు.
ఆల్మట్లో మీకు అందరికీ అదే రిలీజ్ చేయాలని చెప్పి చూస్తున్నా నేను. జనవరి 1997 ఆ రోజు ప్రధానమంత్రి దేవేగౌడ ఆల్మట్టి